ఆంధ్రాల కూటమి సర్కార్ చేయంగా సర్కార్ బడుల సాలొత్తు పెరుగుతున్నాయి. బడిసార్లు సుతం చదువు మంచిగా చెప్పవాటి పిల్లలు సుతం ప్రైవేట్ బడులు ఇచ్చిపెట్టి సర్కార్ బడుల తొవ్వబడతాండ్రని మన జోర్దార్ వార్తల్లో దినాం చెప్పినట్టే చెప్పుకుంటున్నాం కదా. కానీ అంతటా అట్లేం లేదోల్లా. కొన్ని దిక్కుల్లా సర్కార్ బడులు కార్పొరేట్ బడులను తలదన్నుతుంటే ఇంకొన్ని జాగల్లా ఎన్కటి లెక్క సాగుతున్నదోల్లా చదువులు గిట్లా. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారి మిట్ట ఊరిలో ఉన్న సర్కార్ బడి చక్కదనం చూడుండ్రొల్లా పబ్లిక్ ఇర్కిర్కు సందులు, ఆ సందులనే బడి, ఆ బడిలో ఒకటే ఒక తరగతి గది, ఆ తరగతి గదిలోనే 1 నుంచి 5వ తరగతి చదివేటి 42 మంది పిల్లలు. ఆ 42 మంది పిల్లలకు ఏకకాలం 2-3 సార్లు పాఠాలు చెప్పుడు. ఇదన్నట్టు ఈ బడి స్పెషాలిటీ. ఎడ్ల కొట్టం నయ్యమొల్ల ఈ బడి కంటే పెచ్చులూసిపోయిన బడి పైకప్పు చేయంగా ఎప్పుడు నెత్తిమీద పడుతుందోనని భయంతోటి అప్పుడప్పుడు చెట్ల కింద కూడా సాగుతున్నాయి చదువులు. గందుకే మస్తు గుబులు పడుతున్నారు అయ్యవ్వలు ఈ బడికి పిల్లలను దోలేటందుకు. ఇక ఇప్పుడంటే ఆయిటి ఊనిన ఆనలు లేవు గాని మరిగా రేపు ఆనలు కొడితే చెట్టు కింద బడి సాగది, బడి లోపలికి పోతేనేమో పైకప్పు ఆగది. ఎనక నువ్వే ముంగట గొయ్యి అన్నట్టే ఉన్నదోల్లా పరిస్థితి. పగటి బువ్వ దినుడు సుతం చెట్టు కిందనేనట. గందుకే సర్కారోళ్లను ఇగో ఇట్లా కోరుకుంటున్నారు ఈ ఊరోళ్ళు. దొడ్లవారిమెట్ట స్కూల్లో ఒకే పాఠశాల ఉన్న దాని వలన 1 నుంచి 5వ తరగతి పిల్లలు అందరూ 60 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. సబ్జెక్టులు కూడా ఒకే సబ్జెక్టులు అందరూ కలిసిమెలిసి చెప్పే కాడికి ఏ సబ్జెక్టు ఎట్లా ఉందో అర్థమే కావడంలా. అదేదంటే ఒకవేళ ఏదన్నా బయట నుంచి బుక్స్ గిక్స్ వచ్చినా దాంట్లో పెట్టుకునే దానికి ఇబ్బందికరంగా ఉన్నది. ప్లస్ వచ్చి చెట్ల కింద స్కూల్ పిల్లలను కూర్చోబెట్టి చెప్పడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. మా దొడ్లవారబెట్ట గ్రామంలో 5 తరగతులు ఉన్నాయి. 5 తరగతులకి ఒకే ఒక్క స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 5 తరగతులకి ఒక స్కూల్లో ఈ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా మాకు ఇంకొక బిల్డింగ్ ఉంది కానీ దాంతో పెచ్చులు పడుతున్నాయని మేము చెట్ల కింద అట్టా కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. అది ఏం చెప్తున్నారా, మా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారా, మా పిల్లలు ఎలా అయితే చదువు బాగా నేర్చుకొని భవిష్యత్తులో బాగుండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మాకు బిల్డింగ్ ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాము. తొందరగా ఈ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి మా పిల్లల చదువు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. బడిని పట్టించుకోండ్రి, మా పిల్లల చదువులకు రక్షణ కల్పిండ్రని వేడుకుంటున్నారోల్లా పిల్లగాండ్ల అవ్వయ్యలు. మరిగా కూటమి సర్కార్ లీడర్లు చూస్తున్నారానోల్లా ఈ బడి సక్కదనాల బడిని. ఈ బడనే కాదోల్లా కొన్ని దిక్కుల సర్కార్ బడులు షాన్ అంటే షాన్ అధ్వానంగా ఉన్నాయి. మరిగా ఆనకాలం కాబట్టి ఆనలు గట్టిగా కొడితే ఇప్పుడు ఇంకా ఎక్కువ తిప్పలే ఉంటది. అందుకే ఇసొంటి బడులన్నిటినీ ఇప్పటికిప్పుడు కార్పొరేట్ బడుల లెక్క చేయకపోయినా పోయేది ఏం లేదు గాని కనీసం పిల్లలు తరగతి గదిలా భయం లేకుండా కూసునేటట్టు చేయండి సార్లు జరా.